బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చిట్ చాట్ పొలిటికల్ హీట్ ను పెంచుతోంది. లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయి జైల్లో ఉండగానే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేందుకు అడుగులు పడ్డాయా అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కవితను బెయిల్పై విడిపించేందుకు విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారా? కవిత కోసం కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంతకీ బీఆర్ఎస్ ను బీజేపీకి అమ్మేందుకు సిద్ధపడ్డది ఎవరు? విలీనం జరిగి ఉంటే లాభం ఎవరికి అనేదే ఇక్కడ ప్రధాన ప్రశ్న. అసలు నిజామాబాద్ లో కవితను ఓడించే అవసరం ఎవరికుంది? అలా అయితే బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ పనిచేసిందని అనుకోవాలా? ఇలా అనేక ప్రశ్నలకు బీఆర్ఎస్ అధినాయకత్వమే సమాధానం చెప్పాల్సి ఉంది. కుటుంబ గొడవలు రోడ్డెక్కిన గులాబీ బాస్ ఇంకా మౌన ముద్రలోనే ఉండిపోయారు. మోర్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, మనం చూస్తూనే ఉన్నాము, నిన్న మీడియా చిట్ చాట్లో కవిత చేసిన ఆరోపణలతో బీఆర్ఎస్ ఒక ఆత్మరక్షణలో పడిందనే చెప్పుకోవచ్చు, దిద్దుబాటు చర్యలు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే కొత్తగా తెర మీదకి వస్తుంది ఏంటంటే బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేసే కుట్ర జరిగింది అంటూ కూడా. అయితే నిజంగా కవిత అరెస్ట్ అయిన టైంలోనే బీజేపీ పెద్దలతో బీఆర్ఎస్ వాళ్ళు మంతనాలు చేశారనుకోవచ్చా? ఎలా చూడాలి? మాటలను బట్టి ఖచ్చితంగా అనుకోవచ్చు. 2024 జూలైలో, అంటే ఆగస్టు 27న బెయిల్ పైన కవిత విడుదలైంది. 2024 జూలైలో కేటీఆర్ దాదాపుగా 6-7 సార్లు ఢిల్లీకి వెళ్లారు. అందులో ఒక 3 సార్లు మాత్రమే మీడియా ముఖంగా కనిపించిన పరిస్థితి. కేటీఆర్, హరీష్లు కూడా ఒక్కొక్క టైంలో 5-6 రోజులు కూడా ఢిల్లీలోనే ఉండి బీజేపీ నేతలను కలిశారనేది కూడా అక్కడ నుంచి వస్తున్న ఇన్పుట్స్ బట్టి అర్థమవుతున్నాయి. జూలైలోనే కవిత విడుదల కావాల్సి ఉండగా కానీ ఆగస్టుకి అది పోస్ట్ పోన్ అయింది. ఆగస్టు 27న కవిత బెయిల్ పైన విడుదలైంది. ఈ లోపలనే బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపినట్టుగా డైరెక్ట్గానే కవితనే చెప్తోంది. తనను జైల్లో కలిసి కేటీఆర్, హరీష్లు బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపాం, బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయడానికి ముందుకెళ్తున్నాం, నెక్స్ట్ ఎలక్షన్స్లో ఈ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. కానీ అప్పుడు తాను వ్యతిరేకించాను. ఎట్టి పరిస్థితుల్లో నేను ఒక్కదాన్నే ఉంటాను, ఖచ్చితంగా ఒక్కదాన్నే పోరాడతాను, కష్టమైతే కష్టమవుతుంది, ఖచ్చితంగా జైల్లోనే ఉంటాను, బెయిల్ వచ్చే టైంలోనే వస్తుందని చెప్పానని చిట్ చాట్లో చెప్పింది. కానీ ఓవరాల్గా వ్యవహారం చూస్తే ఇంత పెద్ద బీఆర్ఎస్ పార్టీని, అంటే 10 ఏళ్ళు రాజకీయంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా తెలంగాణలో బలమైన పార్టీగా ఉండి, బలమైన డిపాజిట్లు కూడా ఉండి, అంటే దేశంలో బీఆర్ఎస్ పార్టీకే అత్యధిక డిపాజిట్లు ఉన్నాయి. దాదాపుగా కోట్లాది రూపాయలు డిపాజిట్లను కూడబెట్టారు. ఆ పార్టీ బీజేపీలో విలీనం కావడానికి ముందుకెళ్ళింది అనేది కూడా ఖచ్చితంగా క్వశ్చన్ మార్కే. ఎందుకంటే భారతదేశంలో మిగతా ఉన్న పార్టీల కంటే కూడా పార్టీలకు సంబంధించిన తెలంగాణ దాదాపుగా 36 జిల్లాలో పార్టీ కార్యాలయాలు కావచ్చు, హైదరాబాద్లో భారీ ఎత్తున భవనానికి 10 ఎకరాల కేటాయింపు కావచ్చు, ఢిల్లీలో భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నిర్మాణం సంబంధించి ఓపెనింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీని జాతీయ వ్యాప్తంగా చేయాలని చెప్పి పార్టీ అధినేత కేసీఆర్ ఆలోచించారు. పార్టీ అధినేత కూడా జాతీయ అధ్యక్షుడిగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించడానికి ముందుకెళ్లారు. మరి ఇన్ని చేసిన బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావడానికి ముందుకెళ్ళిందన్న క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది, లేదంటే తదుపరి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ చెప్పాల్సి ఉంటుంది. మరి పార్టీలో కేసీఆర్కి చాలా ముద్దుల బిడ్డగా, ముద్దుల కూతురుగా ఉన్న కవితనే మొత్తం రోడ్డుపైకి బీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చింది. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న వ్యవహారాన్నంతా బయటపెట్టింది. తనను నిజామాబాద్ ఎంపీగా ఓడగొట్టడానికి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ పనిగట్టుకొని తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడగొట్టారు. అందులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ ఇందులో ముఖ్య పాత్ర పోషించి కవితను ఎలాగైనా ఓడించాలనే కుట్ర పన్నారని చిట్ చాట్లో ఆమె చెప్పుకొచ్చింది. ఇవన్నీ వ్యవహారాలు కూడా బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా ఇరుకున పెట్టాయి. నిన్న ఉదయం చిట్ చాటు 10:30 నుంచి 11:30 వరకు చేస్తే బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇప్పటికీ ఫామ్ హౌస్ నుంచి ఏ ఒక్క స్టేట్మెంట్ కానీ, ఆఫ్ ద రికార్డు మాట్లాడడం కానీ ఏది కూడా బయటకు చెప్పలేదు. ప్రస్తుతం ఉత్సవాలకు సంబంధించి లండన్లో కేటీఆర్ ఉన్నారు. అక్కడ నుంచి అమెరికా వెళ్ళడానికి ముందుకెళ్తున్నారు. అక్కడ నుంచి కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రతిరోజు ఏదో ట్వీట్ చేస్తుంటాడు. ప్రతిరోజు అంటే ఉదయం 10 గంటలకు కావచ్చు, సాయంత్రం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, రెగ్యులర్గా కాంగ్రెస్ పార్టీ పైన, బీజేపీ పైన కంటిన్యూస్గా ఎక్స్ వేదికగా ట్వీట్లు చేస్తుంటాడు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా నీటిపారుదల శాఖ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు కావచ్చు, హాస్టళ్ల గురించి
రెగ్యులర్గా కంటిన్యూగా అంటే మామూలుగా వాళ్ళు ట్వీట్ చేస్తుంటా అంటారు ప్రభుత్వం పైన ప్రతిపక్షాల పైన ఉన్న ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదనే విషయానిపైన ఎక్స్ వేదిక ద్వారా వాళ్ళు చెప్తూనే ఉంటారు. కానీ చిట్ చాట్ తర్వాత అందరూ గప్చుప్ సైలెన్స్ అయిపోయారు. ఏ ఒక్కరి నుంచి కూడా ట్వీట్ ద్వారా నాగేష్ మీరు అన్నట్టు కొన్ని సందర్భాల్లో మౌనం మంచిదే, కానీ ఇప్పుడు కవిత ఇంత హాట్ కామెంట్స్ చేస్తున్నా కూడా బీఆర్ఎస్ నుంచి ఒక్క ఎంపీఏ తన వ్యక్తిగతంగా ఉన్న ఒపీనియన్ని మాత్రమే చెప్పారు. పార్టీ నుంచి ఇంతవరకు ఎవరు కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఎలా చూడాలి? ఖచ్చితంగా రాజకీయంగా వాళ్ళు మౌనం వహించినా కూడా రాజకీయ పార్టీగా బీఆర్ఎస్కున్న వనరులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించి కూడా సమాధానం చెప్పాల్సి ఉంది. కవిత చిట్చాట్ తర్వాత చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు రకరకాల క్వశ్చన్లు అంటే ప్రశ్నలు బయటకు వస్తుంటాయి. వాళ్ళందరూ కూడా ఏం సమాధానం చెప్పాలి? ఇప్పుడు నిన్న మల్లారెడ్డి కవితతో వెళ్ళాడు, కానీ మల్లారెడ్డి కూడా సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి. అంటే కవితతో పాటు బోనాల ఉత్సవంలో పాల్గొన్నాడు. నిన్న మాజీ మంత్రి వినోద్, కేసీఆర్ కుటుంబ సభ్యుడు కూడా చిట్చాట్లో కవితలో ఇంత అసంతృప్తి రగులుతుందా, కవితలో ఇంత బాధ ఉందా, కవిత మా పార్టీ సభ్యురాలే, చిట్చాట్లో చెప్పిన విషయాలకి షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉందా అనే విషయాలు చెప్పాడు. కానీ పార్టీ లైన్ దాటిన ప్రతి ఒక్కరికి షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, వాళ్ళ నుంచి సమాధానం రాబట్టాలి. కానీ ఇవన్నీ ఏవీ చేపట్టలేదు. కానీ భారతీయ జనతా పార్టీ నుంచి కూడా నిన్న మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్లో పెద్ద ముసలం చెలరేగింది, ఆ పార్టీ రోడ్డు మీదకి వచ్చింది, ఆ పార్టీ మనుగడ జరిగే ప్రసక్తి లేదని చెప్పారు. మరోవైపు రాజాసింగ్ విరుద్ధమైన ప్రకటన చేశాడు. రాజాసింగ్ ఆల్రెడీ బీజేపీ నేతలు బీఆర్ఎస్కు టచ్లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీజేపీ నేతలు చాలామంది వాళ్ళు సహకరించారు. వాళ్ళ నుంచి సహకారం ఉండడం వల్లే బీఆర్ఎస్ పార్టీ మనుగడ సాధించగలుగుతుంది, బీజేపీకి సంబంధాలు లేని చెప్పి ఆయన డైరెక్ట్గా చెప్పారు. కవిత చిట్చాట్లో తప్పేం చెప్పలేదు, బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఒకటన్న విషయాన్ని కూడా రాజాసింగ్ చెప్పుకొచ్చారు. సో ఇవన్నీ కూడా విరుద్ధమైన ప్రకటనలు అయితే ఉన్నాయి. కానీ కవిత బయటకు రావడానికి కారణం మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేయడానికి ముందుకెళ్ళినట్టుగానే కవిత చెప్పే మాటలు బట్టి తెలుస్తుంది. కానీ ఆ మాటలకు ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం పార్టీ అధినేత కేసీఆర్ పైన ఉంది. మరి కేసీఆర్ చేసే ప్రకటనే పార్టీ మనుగడ కావచ్చు, పార్టీ కార్యకర్తల్లో స్థైర్యాన్ని దింపడం కావచ్చు, పార్టీలోని నాయకులు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం కావచ్చు, ఇవన్నిటికి మాత్రం ఖచ్చితంగా సమాధానం అయితే రావాల్సి ఉంది. కేటీఆర్ కానీ, హరీష్ కానీ, కవిత కానీ, కవిత ఆల్రెడీ బయటకు వచ్చి రకరకాల మూమెంట్ చెప్తుంది. ఇప్పుడు ఆమె 11 o'clockకి మంచిర్యాల వెళ్తుంది. మంచిర్యాల కూడా వేరే జాగృతికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటుంది. అక్కడ కూడా మీడియాలో మాట్లాడి వాటికి సంబంధించి అంటే మాజీ మంత్రి వినోద్ చేసిన వ్యాఖ్యలపైన మాట్లాడుతుందా లేదని కూడా అక్కడ కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. కానీ కవిత హయ్యర్ రేజింగ్లో మాత్రం ముందుకెళ్తుంది. జాగృతికి సంబంధించి తన సంస్థను విస్తరింపజేయడానికి ఇప్పటికే సింగరేణిలో కమిటీలు వేసింది. సింగరేణి జాగృతి పెట్టడం ముందుకెళ్తుంది. సో ఇవన్నీ అంశాలు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెడుతున్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మనుగడ సాధించడానికి ముందుకెళ్తుందా, ఇంకా ఏం చేస్తుందని తెలియాల్సింది. బీజేపీలోనే భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అంటే బీఆర్ఎస్ విలీనంపై రాజాసింగ్ ఏమో అరెస్ట్ అయిన టైంలో అడిగారు అన్నట్టుగా మాట్లాడితే, ఈటెల మాత్రం అలాంటిదేమీ లేదు, బీజేపీలో బీఆర్ఎస్ ఎందుకు విలీనం అవుతుంది, మేము ఎందుకు ఒప్పుకుంటాం అన్నట్టుగా కూడా మాట్లాడారు. అయితే బీఆర్ఎస్ చూస్తే ఒక ఎస్టాబ్లిష్డ్ పార్టీ, కేవలం కవిత అరెస్ట్ అయిన మూమెంట్లోనే బీజేపీలోకి విలీనానికి ప్రయత్నించిందనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ లాంటి బలమైన పార్టీ బీజేపీతో జత కడితే ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి రావడానికి స్కోప్ ఉంటుందనేది వాళ్ళ ఆలోచన కావచ్చు. అంటే ఆల్రెడీ వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కనుక జత కట్టి ముందుకెళ్లాలనే ఆలోచనలో కూడా ఉండొచ్చు. కానీ విలీన ప్రక్రియ కంప్లీట్గా పార్టీనే తీసుకెళ్ళి బీజేపీలో విలీనం చేయడం అనేది పెద్ద ఇష్యూ. కానీ ఆ పెద్ద ఇష్యూకి సంబంధించి ఒక్కరి నుంచి సమాధానం రావడం లేదు. గంపగుత్తగా పార్టీని అమ్మడానికి రెడీ అయ్యారు. అది మరి కేటీఆర్, అది హరీషా, లేదంటే పార్టీ అధినేత కేసీఆర్ చెప్పడం వల్లే కేటీఆర్ ఢిల్లీలో ఉండి రహస్య మంతనాలు బీజేపీ అధినాయకులతో జరిపి తమ పార్టీ విలీనానికి సిద్ధంగా ఉంది. తన చెల్లెల్ని కవితను బయటకు రావడానికి మీరు కూడా కొంత సహకరించండి, ఈ క్రమంలోనే బెయిల్ వస్తుందన్న మూమెంట్ను తీసుకొచ్చారా? కానీ ఇవన్నీ కూడా సమాధానం లేని ప్రశ్నలుగానే ప్రస్తుతం అయితే ఉన్నాయి. కానీ ఇందులో ఎవరు కూడా అంటే వినోద్ కూడా పొడిగానే మాట్లాడాడు. ఇవన్నీ కొట్టిపారేసిన విషయాలను కూడా చెప్పుకొచ్చాడు. కవితలో ఏదో బాధ ఉందని చెప్పాడు. కానీ పార్టీని గంపగుత్తగా బీజేపీకి అమ్మేస్తున్నారన్న విషయాన్ని కూడా ఎక్కడ కూడా వెల్లడించలేదు. కొన్ని ఇవన్నీ కూడా ఖచ్చితంగా పార్టీ అధినేత ఫామ్ హౌస్ నుంచి ఒక ప్రకటన రూపేనా, లేదంటే మీడియా ముఖంగా వచ్చి సమాధానాలు చెప్పడమా, ఇవన్నిటికీ ఖచ్చితంగా, లేదంటే రజతోత్సవ సభల్లో బిజీగా ఉన్న కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించడమా, సో వీటన్నిటికి మాత్రం ఖచ్చితంగా సమాధానం రావాల్సింది. ఇప్పటికే పార్టీ అధినేత కేసీఆర్ తన అల్లుడు మాజీ మంత్రి హరీష్కి
పార్టీ నేతలు ఎవరెవరు కవితను కలుస్తున్నారు, వాళ్ళకు సంబంధించి ఖచ్చితంగా వివరాలు సేకరించాలని చెప్పారు. ఇప్పటికే దామోదర్ రావు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఇన్ఛార్జు గండ్ర మోహన్ రావు కావచ్చు కవితతో వెళ్ళి మాట్లాడారు. సయోధ్యకు కూడా ముందుకు తీసుకెళ్లారు. కానీ ఇలాంటి రాయబారం తన దగ్గర నడవదు. కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాల్సిన విషయం ఖచ్చితంగా చెప్తాను. పార్టీలో మాత్రం పార్టీ లైన్ సరిగా లేదు, పార్టీ సరిగా ముందుకు వెళ్ళడం లేదు, పార్టీ పోరాడే తీరు కూడా సరిగా లేదు. ఎందుకంటే కేవలం కేటీఆర్కు నోటీసులు ఇచ్చినప్పుడు నిరసనలు ధర్నాలు చేస్తారా? అదే పార్టీ అధినేత పార్టీ సుప్రీం కేసీఆర్కి ఇచ్చినప్పుడు ధర్నాలు నిరసనల కార్యక్రమాలు చేపట్టరా? ఈ క్వశ్చన్లన్నింటికి మాత్రం ఖచ్చితంగా పార్టీ అధినాయకత్వం అయితే సమాధానం చెప్పాల్సి ఉంది. పార్టీ నాయకత్వం పోటీ బ్యూరో సమావేశం నిర్వహించి పార్టీలో ఉన్న లోటుపాట్లు కావచ్చు, జరుగుతున్న వ్యవహారాలు కావచ్చు, పార్టీలో ఉన్న ఇంటర్నల్ ఇష్యూస్ను కూడా వాళ్ళు చర్చించి బహిరంగంగా మీడియా ముఖంగా చెప్తేనే ఈ ఇష్యూ చల్లబడే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్. కవిత నిన్న మీడియా చిట్చాట్లో చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే 101% బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ప్రయత్నించింది, కుట్రలు జరుగుతున్నాయంటూ ఆమె ఆరోపించారు. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి కూడా భిన్న విధాలుగా వాళ్ళు స్పందిస్తున్నారు, అవును అంటూ ఒకరు కాదు అంటూ. కానీ మరి ఇంకా కూడా ఇంత జరుగుతున్నా కూడా గులాబీ బాస్ మాత్రం ఇంకా మౌనంగానే ఉండిపోయారు. తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. మరిన్ని అప్డేట్స్ షార్ట్ బ్రేక్ తర్వాత